హీరో కార్తీ తాజా చిత్రం సత్యం సుందరం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో జరిగింది. ఈవెంట్ లో లడ్డు కావాలా నాయనా అని కార్తీని యాంకర్ ప్రశ్నించింది. దీనికి సమాధానంగా ఇప్పుడు లడ్డు గురించి వద్దు, అది చాలా సెన్సిటివ్ మ్యాటర్ అని కార్తీ చెప్పారు. మీకోసం మోతీచూర్ లడ్డు తెప్పిస్తానని యాంకర్ అడగటంతో ఇప్పుడు వద్దు అని కార్తీ నవ్వుతూ అన్నారు. ఈ సందర్భంగా అక్కడ నవ్వులు విరపోశాయి. ఈ ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా వాళ్ళు మాట్లాడేటప్పుడు సనాతన ధర్మానికి మద్దతుగా మాట్లాడాలని, లేకపోతే నోరు మూసుకొని కూర్చోవాలని అన్నారు. లడ్డు మీద నిన్న ఒక సినిమా ఫంక్షన్ లో జోకులేశారని, అలాంటి మాటలు మాట్లాడే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించారు. మీ మీద తనకు గౌరవం ఉందని, మీ నటన తనకు నచ్చుతుందని చెప్పిన పవన్ ఒక మాట మాట్లాడే ముందు 1000 సార్లు ఆలోచించుకోవాలని అన్నారు. సినీ ప్రేక్షకులు కూడా సనాతన ధర్మాన్ని గౌరవించాలని, మీరు అభిమానించే హీరోల కంటే ధర్మం గొప్పదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హితో పలికారు. నేనే గనుక సనాతన ధర్మం మీద పోరాటం చేయాలని నన్ను ఆపేవాళ్ళు ఎవరు లేరు ఈ దేశంలో, గుర్తుపెట్టుకోండి. నేను గనుక సనాతన ధర్మం కోసం నేను పోరాటం చేస్తే చచ్చిపోవడానికి సిద్ధం నేను. కానీ నేను అక్కడి దాకా తీసుకెళ్ళిన విషయాలు దానికి నిదర్శనమే రామతీర్థ రాముల వారి విగ్రహం శిరిచ్ఛేదం జరిగినప్పుడు ఒక్క మాట మాట్లాడకుండా చెప్పి కూర్చున్నాను. ఆ తెలివితేట లేక మీ ప్రభుత్వాన్ని కిందకి తీసుకొచ్చి అధాపాతాలను తొక్కిన మేము మాకు శక్తి లేదనుకుంటున్నావా, ఉండవనుకుంటున్నావా? కానీ మేము సమాజాన్ని కలిపి ఉంచాలని వ్యక్తులం తప్ప విడగొట్టాలని వ్యక్తులం కాదు. మేము గుర్తుపెట్టుకోండి.